నమస్తే. నిరుద్యోగ సమస్యలపై ఒత్తిడి తేవడానికి టీఎస్పీఎస్సీ దగ్గర మాత్రం బీజేవైఎం నేతలు మాత్రం అక్కడ ముట్టడికి ప్రయత్నించారు. ఆ నేపథ్యంలో తోపులాట జరిగింది, లాఠీచార్జ్ జరిగింది, చాలామంది గాయాలపయ్యారు, తర్వాత అరెస్టు కూడా గురయ్యారు. ఏం జరిగింది ఈ సంఘటన మొత్తం తెలుసుకుందాం. మనతో పాటు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ గారు ఉన్నారు. అసలు చాలా తోపులాట జరిగింది, పెద్ద విధ్వంసం జరిగింది. ఏం జరిగింది ఆ నేపథ్యంలో పోలీసులు అంతగా దాడి చేయడానికి కారణం ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలపైన దాడి అనేది చాలా అవమానించాం. ముఖ్యంగా మేమేమి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసమో భారతీయ జనతా పార్టీ యొక్క విధానాల కోసమో మేము ఎక్కడ కూడా పోరాటం చేయలేము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే యువకులు ఉన్నారో వారందరి కోసం మా యొక్క పార్టీ యొక్క నినాదం, పార్టీ యొక్క పోరాటం. అలాంటి పోరాటాన్ని అణిచివేయాలనే ఒక ధోరణితోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలిస్తూ మా మీద ఉక్కుపాదం మోపించే ప్రయత్నం ఈరోజు జరిగింది. మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మేము సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ఈరోజు 1:100 అనేది, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3లలో పోస్టుల పెంపు అనేది, జాబ్ క్యాలెండర్ అనేది, మెగా డిఎస్సి అనేది ఎక్కడ కూడా కామన్ పబ్లిక్ కోరుకున్నటువంటి విషయం కాదు. ఎన్నికల ప్రచారంలో నువ్వే ప్రచారాలకు ఇంటింటికి తిరుగుతూ ప్రతి నిరుద్యోగికి ఉద్యోగావకాశం ఇస్తా, 1:100 చేస్తా, గ్రూప్ 2, గ్రూప్ 3లను పెంపు చేస్తా, మెగా డిఎస్ని వెంబడే 100 రోజులలో వేస్తా అన్నావు కదా. నువ్వు వేస్తా అన్నటువంటి విషయాన్ని ఎందుకు చేయలేవు అని చెప్పేసి ఈరోజు మేము ప్రొటెక్ట్ చేయడం జరిగింది. మేము ప్రొటెక్ట్ చేయడానికి శాంతియుతంగా వెళ్తున్నాం. ఈరోజు ప్రొటెక్ట్ చేసినటువంటి విషయం కాదు ఇదంతా కూడా. ఒక 1 మంత్ బ్యాక్ మేమంతా కూడా ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో స్తూపం దగ్గరికి వెళ్తుంటే కూడా ఆ రోజు కూడా మీడియా మిత్రుల ముందరనే మమ్మల్ని ఈడ్చి పడేయడం జరిగింది. ఒకసారి అంటే జరిగింది అనుకున్నాం. సరే, న్యాయం ఎక్కడ జరగాలి? టీఎస్పీఎస్సీలో జరగాలి. అక్కడ ఎవరైతే మహేందర్ రెడ్డి గారు ఉన్నారో ఆ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మా విన్నపాన్ని వినిపించుకున్నాం 3 రోజుల కిందనే. ఏదైతే లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర మా యొక్క నిరసనను మేము తెలియజేయడం జరిగింది. అంతిమంగా ఈరోజు శాంతియుతంగా యువమోర్చా కార్యకర్తలు వెళ్తుంటే 4 అంచెల భద్రతా బలగాలను పెట్టి, పోలీసు వాళ్ళని పెట్టి మా మీద ఉక్కుపాదం మోపడానికి ప్రయత్నం చేసిండు. మా యొక్క వాయిస్ను వినిపించకుండా ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదటి సీఎం ఎవరైతే కేసీఆర్ గారు ఏదైతే తప్పు చేసిండో, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేసిండు. ఈరోజు నుంచి భారతీయ జనతా యువమోర్చా ఖబర్దార్ హెచ్చరిస్తుంది. మా యొక్క కార్యాచరణ అనేది అంతే స్థాయిలో ఉంటుంది, గట్టి స్థాయిలో ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే యువమోర్చా కార్యకర్తలు అందరూ ఉన్నారో నిరుద్యోగులకు మద్దతుగా ఉంటాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చేదాకా పోరాడతాం. ఏదైతే 1:50 కాదు 1:100 అనేది ఏదైతే ప్రతిపాదించడమో ఆ ప్రతిపాదన జరిగేంత వరకు కూడా యువమోర్చా కార్యకర్తలు పటిష్టంగా పోరాడతాము. నీ లాఠీల దెబ్బలో, నీ కేసులో, నీ యొక్క పోలీస్ బలగాలతో మమ్మల్ని ఆపితే ఎక్కడ కూడా ఆగే ప్రసక్తే లేదు. తెలంగాణ తెచ్చుకోవడంలో కీలక పాత్ర పోషించినాం. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం పీఠం ఎక్కినటువంటి కేసీఆర్ని మేము గద్దె దింపినాం. నీ యొక్క భర్తం కూడా పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం.